Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, God of grace, mercy and peace, కృపా కనికరము సమాధానం కలిగిన దేవా, our faithful and wonder-working God, నమ్మకమైనటువంటి అద్భుత కార్యములు చేయి దేవా, Father of all mercies, కనికరము కలిగినటువంటి తండ్రి, the giver of all good gifts, అన్ని మంచి ఈవులను ఇచ్చువారా, the covenant-keeping God, నిబంధనను స్థిరపరచు దేవా, the prayer-answering God, ప్రార్థనకు జవాబిచ్చు దేవా, the wonder-working God, అద్భుతములు చేయి దేవా, God of glory, మహిమ కలిగిన దేవా, in the name of the Lord Jesus Christ, our highly God and Savior, with a heart full of worship and praise come at thy feet. ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి రక్షకుని నామ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన స్తుతులతో నీ పాదముల యొద్దకు వస్తున్నాము. We thank thee for thy abundant grace and thy unchanging love, which we have experienced in abundance in the past 25 years. సమృద్ధి అయినటువంటి కృప, మార్పు చెందినటువంటి నీ ప్రేమ గత 25 సంవత్సరాల నుంచి మా కలిగిన అనుభవం బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాము. And magnify thee for our oneness and union with the Lord Jesus Christ in the death, burial and resurrection, which enabled us to take our share in thy fullness. ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములందరి ఐక్యత మాకు కలిగించబడినందున మా భాగమును మేము నెరవేర్చగలుగుటకు అనుకూలం కలిగించినందుకై వందనములు. And magnify thee for all the favors we have enjoyed in all the past years in serving thee and obeying thee and taking thy word from place to place. గత సంవత్సరంలో కొలది నీ సేవ చేయటందు, నీకు లోబడటందు, మేము నీ యొక్క వాక్యం ఒక స్థలం నుండి మరి ఒక స్థలంలోకి తీసుకుని వెళుతూ మేము నీ దయను పొందగలిగినటువంటి దినములన్నిటి కొరకై వందనములు. Now we testify together, thou hast done all things well. మేమందరం కలిసి చేరి నీవు సమస్తమును బాగుగా చేస్తువని సాక్ష్యం ఇస్తున్నాము. Thou hast exceeded all of our expectations, asking and thinking. మేము నిరీక్షించే దానికంటే, అడిగి ఊహించే దానికంటే ఆశ్చర్యకముగా చేసినావు. So we magnify thee for every promise fulfilled and every token of love received in these days. ప్రతి వాగ్దానం నెరవేర్చబడిన దాని కొరకును మరి నీ యొక్క ప్రేమ యొక్క రుచింపుగా మేము పొందినటువంటి ప్రతి మేలు కొరకును వందనం We చెల్లిస్తాము. adore thee for the work of grace, salvation, deliverance, and revelation, wrought of thee in many hearts, many lives, to thy word released with much limitation. కృప యొక్కయు, రక్షణ యొక్కయు, దుర్మోచన యొక్కయు కార్యము హృదయంలో జీవితంలో బహు వినయ విధేయతలతో హద్దుబాటు ఇవ్వబడిన వాక్యం ద్వారా నెరవేర్చబడినటువంటి కార్యం అంతటికి గాను నిన్ను And గణపరుచున్నాను. magnify thee for leading us by the mighty loving super hand as we gone out together as for gospel campaigns in many parts of the country. కలిసి చేరి సువార్త దండయాత్రగా దేశం యొక్క అనేక భాగంలో పలు భాగంలోనికి వెళుతూ వచ్చినటువంటి తరుణములు ఇచ్చిన వారన్నిటి కొరకై నేను And గణపరుచున్నాను. adore thee for bringing thy saints together under the heads of the dear Son, number of places to worship thee in spirit and truth. అసంఖ్యాతమైన అనేక స్థలములలో నీ యొక్క ఆత్మ సత్యములోనికి నీవు తీసుకుని వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి సమకూర్చమైన అనేకుల కొరకై నేను So గణపరుచున్నాను. magnify thee, loving Father, for all who have taken and this share in the ministry and service. సేవలోను పరిచర్యలోను పాలు పొందగలిగినటువంటి వారందరి కొరకై ప్రేమగా తండ్రి నీకే వందనములు. So calling upon faith to worship thee నీ మా ముఖములపై మేము ఆగిలపడి నిన్ను ఆరాధిస్తున్నాము. and glorify thy holy name for all thy faithfulness you have proven these days. నీ యొక్క విశ్వాసదాంతయు దినములందు రుజువు చేసినందున మేము సాగిలపడి నిన్ను ఆరాధిస్తున్నాము. We want to be possessed of thee and you. మేము ప్రభువానికి స్వాధీనపరచబడక ఇచ్చిన కొరకై We వందనములు. want to rededicate ourselves for thy service నీ సేవ కొరకై నూతన రీతిగా నీ కొరకు అర్పించబడి సమర్పించబడి వారిని and be found faithful and true to heavenly vision. పరలోక దర్శనమునకు బహు నమ్మకస్తులుగా కనుగొనబడి వారినిగా చేయను. We thank thee for guiding us to have these 3 days of Jubilee gathering for Thanksgiving before we begin the Holy Convocation on Saturday 15th. మేము శనివారం 15వ తేదీ నుండి ఈ సంవత్సరం యొక్క పరిశుద్ధ సమావేశ కూటములు ఆరంభించక ముందు జూబిలీ యొక్క సమావేశములు 3 దినములు కృతజ్ఞతా కూడికలుగా నీవు మాకు ఏర్పాటు చేసినందుకై నీకు వందనములు. Make our time fully profitable. మా కాలం అంతయు సంపూర్ణ లాభదాయకంగా చేయము. Be in charge of these 2 gatherings ఈ కొన్ని కూడికల యొక్క నీ సంపూర్ణ నాయకత్వం వహించుము. and pour upon us, pour among us with a prayer and worship and praise. ప్రార్థన ఆత్మను, ఆరాధన మరియు స్తుతి యొక్క ఆత్మను మాలో మా మధ్యలో కుమ్మరింప చేయము. Now we have come from different parts of the country to encourage us to begin the portion 2. దేశం యొక్క పలు భాగం నుండి ధైర్యపరచుకొరకై చేరిన వారందరికీ వారి వారి భాగములు దయచేయము. So thank you all thy servants who are here at this time with their families to encourage us and get their portion. ఈ సమయంలో నీ సేవకులైన వారందరూ వారి వారి కుటుంబములతో కూడా చేరి ధైర్యపరచుకొరకై చేరి వచ్చిన వారందరి కొరకై ఈ సమయంలో నీకు వందనం చెల్లిస్తున్నాను. Thy name be highly magnified in our midst, నీ నామం మా మధ్యలో అత్యధికముగా ఘనపరచబడును and గాక. thy word may free forth. నీ వాక్యమునకు సంపూర్ణ స్వాతంత్ర్యం కలుగును గాక. May we give a fresh glimpse
of the glory and the greatness of dear Savior. నీ మా ప్రియ రక్షకుని యొక్క సౌందర్య మహిమల యొక్క నూతన దర్శనం మాకు కలుగు చేయి. And thy grand lofty high purpose in thy for thy church, show forth thy glory throughout the ages to thy church. నీ ఉన్నతమైన ఔన్నత్య శ్రేష్టమైనటువంటి దేశము ప్రభువా సర్వ సంఘమునకును అలా విధములుగా బయలుపరచబడినట్లుగా చేయము. So we humble ourselves, మమ్మల్ని మేము అలాగ తగ్గించుకుంటున్నాము. bring ourselves in the precious blood. మమ్మల్ని నీ ప్రశస్త రాజ్యం దించేస్తున్నాము. By faith we burn up darkness. విశ్వాస మూలముగా అంధకార శక్తులు బంధిస్తున్నాము. And humbly pray thou may fill the whole place with thyself, thy glory and thy presence. వినయముతో ఈ స్థలమంతయు నీతో నీ మహిమతో నీ సన్నిధితో ఆవరింప చేసి నింపి ఉంచుమని వేడుతున్నాము. And take us through triumphantly. సంపూర్ణమైన విజయవంతముగా నడిపించు. We pray in the name of the Lord Jesus Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వర్గవచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథవాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. Read together Psalm 92. కీర్తనలు 92 కలిపి చదువుకున్నాం. साथ में मिलकर भजन संहिता से भजन जानो पड़ेगा. 92nd Psalm. 92వ కీర్తన. We do praise God for enabling us to have these 3 days gathering for Thanksgiving, because Lord has been good to us in the past 25 years. దేవుడు మనకు గత 25 సంవత్సరాల నుండి మనకెంతో మేలుగా దయ చూపినందుకు కొరకై ఆయనకు మన కృతజ్ఞతగా ఈ దినములు మాకు ఇచ్చినకై వందనస్తులమై ఉన్నాం. पिछले 25 वर्षों में परमेश्वर हमारे लिए भला रहा है, इसलिए हम परमेश्वर की स्तुति करते हैं. ये 3 दिन जो धन्यवाद करने के लिए हमको दिया. It was in September 1950 we were first led to come to the city. సెప్టెంబర్ మాసము 1950 సంవత్సరము ఈ పట్టణమునకు ప్రథమముగా నడిపించబడినాం. 1950 की साल में सितंबर महीने में हम लोग इस नगर में प्रवेश किया. That time we had no thought of staying here for more than a few days. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి కొన్ని దినముల కంటే ఇంకా ఎక్కువగా ఉంటామనే తలంపు లేదు. उस समय हमारे मन में यहाँ पर रहने का कोई विचार नहीं था. But Lord's own faithfulness led us on all the past years. అయితే ప్రభు తన యొక్క విశ్వాసతను బట్టి గత ఈ సంవత్సరములంతటి నుండి ఆయన నడిపిస్తూ వచ్చినాడు. भूतकाल के पिछले सब वर्षों में परमेश्वर ने अपने विश्वास So we have been led to have this period of 3 days for Thanksgiving, all His goodness which we have tasted and the power which we have experienced in abundance. ఈ 3 దినములు ఆయన వలన పొందినటువంటి మేలును మనం రుచించి ఆయన శక్తి బయలుపరచబడినటువంటి వాటన్నిటి కొరకాయ ఈ కృతజ్ఞత చెల్లించి స్తుతి చెల్లించకొరకైనటువంటి ఈ 3 దినముల కొరకాయ ప్రభు నడిపించాడు. परमेश्वर की विश्वास योग्यता और परमेश्वर की सामर्थ्य जो बहुतायत से हमने पिछले वर्षों में अनुभव किया है, उसके लिए ये 3 दिन धन्यवाद के लिए. So after the short message we'll be having time of worship and praise. మన కొద్ది వర్తమానమును వినిన తర్వాత అప్పుడు ఆరాధన స్తుతితో మన సమయం గడుపుతాం. तो छोटे संदेश के बाद में हम थोड़ा समय धन्यवाद और आराधना में बिताएंगे. Again tomorrow morning we gather here at 10 o'clock. After a few testimonies, again we have a worship and praise. రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ మళ్ళీ చేరుతాము. కొన్ని సాక్ష్యములు వినిన తర్వాత మళ్ళీ ఆరాధన స్తుతితో సమయం గడుపుతాం. Psalm 92 and verse 1. కీర్తనలు సంఖ్య 92 మొదటి వచనం. भजन संहिता 92 उसका पहला पद. It is a good thing to give thanks to the Lord and to sing praises on thy name, O Most High. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. यहोवा का धन्यवाद करना भला है, हे परम प्रधान तेरे नाम का भजन गाना. Verse 2. రెండవ వచనం. दूसरा पद. Show forth thy loving kindness in the morning and thy faithfulness every night. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. प्रातः काल को तेरी करुणा और प्रति रात तेरी सच्चाई का प्रचार करना. Verse 3. మూడవ వచనం. Punishment of 10 strings, but the psaltery, but the harp, the solemn sound. 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రతిదించడం మంచిది. 10 तार वाले बाजे और सारंगी पर और वीणा पर गंभीर स्वर से गाना भला है. For thou, Lord, hast made me glad to thy work. I'll triumph in the works of thy hand.
ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. क्योंकि हे यहोवा तूने मुझको अपने काम से आनंदित किया है और मैं तेरे हाथों के कामों के कारण जय जयकार करूंगा. Verse 5. 5. O Lord, how great are thy works, and thy thoughts are very deep. యెహోవా నీ కార్యములు ఎంత దొడవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. हे यहोवा तेरे काम क्या ही बड़े हैं, तेरी कल्पनाएं बहुत गंभीर हैं. The more we thank the Lord for the goodness and faithfulness, the mighty power, the more we receive His abundant grace. ఎంత ఎక్కువగా ఆయన కనికరము, ఆయన యొక్క బలమును, ఆయన శక్తిని గురించి మనం గణపరచడం, స్తుతించడమో అంత ఎక్కువ అనుభవము మనకు కూడా కృప యొక్క అనుభవం కలుగును. परमेश्वर की सामर्थ्य और विश्वास योग्यता है जिसके ना अधिकाई से धन्यवाद करते हैं, इतना अधिकाई से हम अनुग्रह पाते हैं. So we can say in the verse 4, O Lord, for thou Lord hast made me glad to thy work, I will triumph in the works of thy hand. 4వ వచనంలో నుండి మనం చూస్తున్నాము, అది మనం చెప్పవచ్చు. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను. चौथा पद, क्योंकि हे यहोवा तूने मुझको अपने काम से आनंदित किया है और मैं तेरे हाथों के कामों के कारण जय जयकार करूंगा. Also, verse 5, 5వ వచనం, O Lord, how great are thy works, and thoughts are very deep. యెహోవా నీ కార్యములు ఎంత దొడవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. 5वां पद, हे यहोवा तेरे काम क्या ही बड़े हैं, तेरी कल्पनाएं बहुत गंभीर हैं. In the past 25 years of the ministry in this area, we have experienced God's grace in abundance and fullness. గత 25 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో యొక్క సేవ యందు దేవుని యొక్క కృపను సమృద్ధిగా అనుభవించి ఉన్నాం. पिछले 25 साल में इन इलाके में परमेश्वर का अनुग्रह और विश्वास योग्यता हमने बहुतायत से अनुभव में पाया है. That's why we feel so constrained to request you all to help us to praise our Lord as worthy of the praise. అందును బట్టి ప్రభు మనల్ని సిద్ధపరిచి ప్రభు యొక్క స్థితి కొరకైన యోగ్యులుగా చేయాలని కోరుచున్నాం. हम इसलिए आपको विनती करते हैं कि आप परमेश्वर को जिस स्तुति और आराधना से वो योग्य है वो उसको चढ़ाएं. We want to spend as many time as possible in pure worship and praise and thanksgiving unto Him. సాధ్యమైతే మనము మన సమయమును కృతజ్ఞత స్తుతి ఆయనకు చెల్లించయందు మన సమయమును గడపబోతున్నాం. परमेश्वर की शुद्ध आराधना, स्तुति, प्रशंसा और धन्यवाद में हम कुछ समय बिताना चाहते हैं. Let me help you to worship with all your heart by knowing a few facts how Lord will lead us in the beginning over here. కొన్ని సత్యములు ప్రభు ఎట్లు ఇక్కడికి నడిపించాలని వినుట వలన మన హృదయంలో ఎట్లు అట్లు స్తుతించకై మనం నడిపించబడవాలి. प्रारंभ में प्रभु ने कैसे हमें यहाँ पर अगुवाई दी, इस विषय में थोड़ी सच्चाइयों को जानने के बाद आपको सहायता मिलेगी. It was in the year 1941, Lord first led us to have such a ministry in Madras city. 1941వ సంవత్సరం మొట్టమొదటిగా ఇలాంటి సేవ మద్రాస్ పట్టణంలో ఆరంభం చేయుటకై నడిపించి ఉన్నాడు. 1941 में इस प्रकार की सेवकाई का आरंभ करने के लिए सबसे पहले परमेश्वर ने हमें अगुवाई दी. Now before that, we have been having quite large gospel campaigns and gospel raids in many parts of India. దానికి ముందుగా ఇండియా దేశం యొక్క పలు భాగములలో దండయాత్రలు ఎంతో పెద్ద పెద్దవిగాను అనేకములుగాను ఎన్నో జరిగిస్తున్నాం. उस समय से पहले भारत के भिन्न भिन्न भागों में हमने बड़े बड़े सुसमाचार प्रचार की सभाएं रखी थी. From the year 1936 to year 1941. 1936వ సంవత్సరం నుండి 1941వ సంవత్సరం వరకు అలా జరిగించాం. 1936 साल से लेकर 1941 तक 5 साल तक सुवार्ता का प्रचार. And we saw Lord working mightily in many parts of India through these campaigns. ఇండియా యొక్క అనేక భాగములలో ఈ దండయాత్రల ద్వారా ప్రభు బలముగా పనిచేయుచున్నట చూచినాం. ये सुसमाचार यात्रा के द्वारा हमने देखा कि भारत के कई भागों में परमेश्वर सामर्थ्य से काम कर रहा है. But we did not see that the spiritual growth you ought to have seen God's word. అది దేవుని యొక్క వాక్యానుసారముగా చూడవలసినటువంటి ఆత్మీయ ఎదుగును చూడలేకపోయినాం. परंतु परमेश्वर के वचन के अनुसार जो आत्मिक प्रगति दिखना चाहिए वो नहीं दिखाई दे रही थी. Quite a good number who were born again so beautifully were backsliding. ఎంతో మంది సంఖ్యగా మరి చాలా చక్కగా తిరిగి జన్మించినారు, అయితే వారి విశ్వాసం నుండి వెనక పడిపోయినారు. कई लोगों का जो सुंदर रीति से नया जन्म हुआ था वे पीछे हट गए थे. And that gave us a burden of prayer. అది ప్రార్థన చేయటకైన భారమును కలిగించింది. और इस कारण से हमें प्रार्थना का बोझ मिला. As we went on searching God's word upon our knees, మోకాళ్ళపై నుండి దేవుని యొక్క వాక్యమును పరిశీలిస్తూ వెళ్లే కొలది घुटनों पर हम परमेश्वर के वचन खोजते रहे. we began to see unless we become a strong foundation, through foundation, we can't expect growth. బలమైనటువంటి పునాది మీద నిజమైనటువంటి పునాది మీదకి చేయబడితేనే కానీ ఆత్మీయముగా ఎదగజాలం అనేది కనుగొనుతూ వచ్చాం. हमने देखा कि जब तक हम सच्ची, निश्चित और दृढ़ नींव पर ना जाए तब तक ये प्रगति न होगी. And that's why among many names given to God's people in the Bible, one name is God's building or God's house
of God's habitation. అందును బట్టి బైబిల్లో మరి దేవుని ప్రజలకు పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి అనేక పేర్లలో ఒక పేరు దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క పరిశుద్ధ స్థలం అని పిలువబడుతుంది. इसीलिए परमेश्वर के लोगों को धर्मशास्त्र में जो कई नाम दिए गए उसमें से एक नाम है परमेश्वर की इमारत, परमेश्वर का निवास स्थान. And you cannot build God building on human plan. మనుష్య ఏర్పాట్లపైన దేవుని యొక్క ఇంటిని కట్టజాలం. और मानवीय योजना पर आधारित रहकर हम परमेश्वर की इमारत नहीं बांध सकते. God building can only build in God's plan. దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క మచ్చుపైనే కట్టబడవలసింది. परमेश्वर की इमारत केवल परमेश्वर की योजना के अनुसार ही बांधी जाती Only है. then we can see God working fully and deeply in the field. అప్పుడే దేవుడు సంపూర్ణముగాను లోతుగాను పరిపూర్ణముగా కార్యం చేసేది కనుగొందు. केवल तभी परमेश्वर गहरी रीति से और पूरी रीति से काम करता है. With that burden, with that vision, Lord led us in the month of June 1941, Madras city. అటువంటి భారముతో అటువంటి దర్శనముతో 1940 సంవత్సరము మద్రాసు పట్టణమునకు నడిపించినారు. और ऐसे बोझ और ऐसा दर्शन रखते हुए 1941 के जून महीने में परमेश्वर ने हमें मद्रास में अगुवाई दी. And we began the ministry in a very small house. మరి అక్కడ సేవ ఒక చిన్న ఇంటిలో ఆరంభం చేసినాం. और एक छोटे से घर में सेवा का आरंभ किया. The determination to obey the word of God as it is. దేవుని యొక్క వాక్యమునకు ఉన్నట్టుగానే లోబడతామనేటువంటి తీర్మానంతో చేసినాం. और ऐसे निर्णय के साथ कि जैसा परमेश्वर के वचन में बताया वैसा ही उसको आज्ञा माना. I went on praying, Lord, we are not here to build Indian church or national church. అప్పుడు ప్రార్థిస్తూ వచ్చినాం, ప్రభువా మా యొక్క హిందూ దేశ సంఘం కానీ లేక దేశీయ సంఘం కానీ కట్టడం ఇక్కడ లేము. हम प्रार्थना करते रहे कि यहाँ पर हम कोई भारतीय मंडली या राष्ट्रीय मंडली बनाने के लिए नहीं इकट्ठे हुए. We are one by church. మేము నీ సంఘము కోరుతున్నాం. तो आपकी मंडली चाहते हैं. Show for your glory and the man of wisdom. నీ మహిమను చూపించుంది గాను నానా విధమైన జ్ఞానమును బయలుపరచుంది గాను ఉండవలను. और प्रभु जी आपका महिमा नाना प्रकार के ज्ञान के द्वारा प्रकट कीजिए. Now that requires perseverance and faith. దాని కొరకు పట్టుదల విశ్వాసము అవసరం. और इसके लिए धीरज और विश्वास की आवश्यकता है. And we knew beforehand we have to face unusual opposition and persecution. We want to obey fully what God says. దేవుడు చెప్పేదానికి సంపూర్ణముగా లోబడాలంటే మరి అనుకున్నటువంటి ఆ సమానమైనటువంటి ఎదిరింపులను తిరుగుబాటును ఎదుర్కొనవలసి ఉన్నదని ముందుగానే ఎరిగి ఉన్నాం. और हम पहले से जानते थे अगर परमेश्वर के वचन को हम पूरी रीति से अधीन होना चाहते हैं तो हमें असाधारण विरोध का सामना करना पड़ेगा. But we get joy in our hearts as we began to face the opposition. అది ఎదిరింపులను మేము ఎదుర్కొనే కొలది హృదయంలో మహా సంతోషం కలిగింది. परंतु विरोध का सामना हम हमारे हृदय में बड़े आनंद के साथ करने लगे. Rather than feeling downcast, discouraged, we felt privileged to go through the persecution. కృంగిపోయి అధైర్యపడడానికి బదులుగా శ్రమలో ఉన్నటువంటి ఆధిక్యత మాకు కలిగింది. और निराश और ढीले और गिरे हुए के होने की बनिस्बत हम बड़े जयवंत होकर आगे बढ़ने लगे. And we knew also what God is going to now do in us, not only meant for one particular place, but for whole country and the country too. ఇప్పుడు దేవుడు ఏమైతే మా ద్వారా చేయనన్నాడో అది కూడా ఎరిగి ఉన్నాము. అది ఏదో ఒక స్థలమునకు ప్రత్యేకంగా కాకుండా దేశమందంతటికని ఎరిగినాము. और हम जानते थे कि परमेश्वर न केवल एक ही स्थान में परंतु सारे देश में और कई देशों में काम करने वाला है. With that faith, we went on studying the word of God and having regular all-night prayer meetings once a week and also other days. ఆ విశ్వాసముతోనే దేవుని యొక్క వాక్యమును క్రమముగా పరిశీలించి పఠించుతూ మరి వారమునకు ఒక పర్యాయము రాత్రి అంతయు ప్రార్థన ఇంకా ఆయా దినముల యొక్క ప్రార్థనలో గడుపుతూ వచ్చినాం. और ऐसे विश्वास को रखते हुए सप्ताह में एक दिन और कई दिनों में हम प्रार्थना चालू रखा. And began to see how God has a very high purpose for His church, as we see in the Ephesians. అప్పుడు ఎఫెసీ పత్రికలో చూసిన రీతిగా ప్రభు తన సంఘము కొరకైనటువంటి ఎట్టి ఔన్నత్యమైనటువంటి తలంపు ఉద్దేశములు కలిగి ఉన్న అనేది కనబడినది. और जैसा हमने एफिसियों के पत्र के द्वारा पढ़कर देखा कैसे परमेश्वर ने एक ऊंचा उद्देश्य अपनी मंडली के लिए रखा है. He is not after multitude or a crowd. ఆయన పెద్ద సమూహములు గొప్ప గుంపులను కోరడం లేదు. परमेश्वर को कोई भीड़ में या बड़ी संख्या के में अभिरुचि नहीं. He wants a living church to which He can show forth His glory and fullness and power and love. ఆయన సజీవమైన సంఘమును కలిగి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క సంపూర్ణత, ఆయన యొక్క ప్రేమ బయలుపరచబడాలని కోరుతున్నాడు. वह तो एक ऐसी जिंदगी मंडली ढूंढ रहा है जिसके द्वारा वो अपना सामर्थ्य और अपना प्रेम को दिखा सके. God's fullness is in the church. దేవుని యొక్క సంపూర్ణత ఆయన సంఘములో ఉంది. परमेश्वर की परिपूर्णता उसकी मंडली में है. God's habitation in the church. దేవుని యొక్క నివాసము ఆయన సంఘములో ఉన్నది. और परमेश्वर का निवास स्थान भी उसकी मंडली में है. God's manifold wisdom to be revealed to the powers and principalities in the heavenly places through His church. దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము పరలోకమందు అనేకులకు ఆధిపత్యం అధికారము బయలుపరచవలసిన యావత్తును సంఘం ద్వారానే. स्वर्गीय स्थानों में अधिपतियों के सामने परमेश्वर का नाना प्रकार का ज्ञान भी उसकी मंडली के द्वारा ही प्रकट होता And है. God's eternal love
whose height and depth, length and breadth, your knowledge only to his church. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ యొక్క దాని యొక్క ఎత్తు దాని యొక్క లోతు పొడవు వెడల్పులు సంఘంలో మాత్రమే కనబడుతుంది. और परमेश्वर का सनातन प्रेम भी उसकी ऊंचाई गहराई लंबाई चौड़ाई के साथ केवल उसकी मंडली के द्वारा प्रकट होता है. And God's glory also to his church. దేవుని యొక్క మహిమ కూడా ఆయన సంఘంలోనే. और इसी तरह परमेश्वर की महिमा भी उसकी मंडली के द्वारा. Not the building, but the living church. గుడిలో కట్టడంలో కాదు, అయితే సజీవమైన సంఘంలో. इमारत नहीं परंतु उसकी जिंदी मंडली. Yeah, the word church is never used in Bible for a building. ఒక కట్టడమునకు లేక ఒక గుడికి చర్చ్ అని బైబిల్లో ఎక్కడ వాడబడదు. बाइबल में मंडली कलीसिया ये शब्द का उपयोग कभी इमारत के लिए नहीं हुआ. Then we began to see in the very same epistle, people don't grow spiritually by themselves. అదే పత్రికలో ఇంకొకటి ఏం సూచనామంటే మరి ప్రజలు తమ స్వయముగా తాము ఎదుగులోనికి రారు. उसी पत्र में हम देखते हैं कि लोग जो है अपने आप में आत्मिक रीति से बढ़ते नहीं है. And that's why God gave fivefold gifts of apostles, prophets, evangelists, pastors, teachers for the work of the ministry. అందును బట్టి దేవుడు ఐదంతల ఈవులు వరములు మరి సంఘము పరిచర్య యొక్క ధర్మము నెరవేర్చబోటకై అపోస్తలులు ప్రవక్తలు కాపరులు ఉపదేశకులను సువార్తికులను ఇచ్చి ఉన్నారు. और उसी उद्देश्य के लिए परमेश्वर ने मंडली में 5 प्रकार के ऐसे दान दिए हैं, प्रेरित, शिक्षक, उपदेशक, सुवार्तिक वगैरह. And it's a gift of God. అది దేవుని యొక్క వరం. ये परमेश्वर का दान है. They can't be produced by human activity. మనుష్య ప్రయత్నముల వలన అలాంటి వారిని చేయలేదు. ये मनुष्य की प्रवृत्तियों के द्वारा उत्पन्न नहीं होते. They are raised up and prepared by the deeper working of the Holy Spirit among our people. వారు ఎత్తబడుతున్నారు, వారు లేపబడి వారు దేవుని యొక్క ప్రజల మధ్యలో పరిశుద్ధాత్మ ద్వారా లోతైన కార్యం వారిలో చేయబడి సిద్ధపడుతున్నారు. परमेश्वर के लोगों में पवित्र आत्मा की गहरी कार्रवाई के द्वारा ये दान उत्पन्न होते हैं. But for that we have to go through again all kind of persecution. అయితే దాని కొరకు కూడా మళ్ళీ అన్ని విధమైన హింసలలో గుండా వెళ్ళవలసింది. परंतु इस उद्देश्य के लिए भी हमें हर प्रकार की सतावनी में से गुजरना It होगा. requires strong faith. దాని కొరకు బలమైన విశ్వాసం అవసరం. और उसके लिए हमें मजबूत विश्वास चाहिए. With that faith we went on praying and laboring. అటు విశ్వాసముతో ప్రార్థిస్తూ వచ్చినాము, ప్రయాసపడుతూ వచ్చినాము. और ऐसे विश्वास को रखते हुए हम परिश्रम और प्रार्थना करते रहे. I began to see unless we are completely in the control of Lord Jesus of heaven, in our movements, we will not know his purpose. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరలోకం నుండి సంపూర్ణ స్వాధీనంలోనికి చేయబడితేనే కానీ అలాగా ఉద్దేశం నెరవేర్చబడదని మేము సూచనాం. और प्रभु यीशु मसीह का स्वर्ग से अगर हमारे पर पूरा पूरा अधिकार हमारी सारी हिलचाल में नहीं होगा तो हम सफल नहीं होंगे. At that time we had many invitations to many places to go there and conduct revival or gospel campaign. ఆ సమయంలో అనేక స్థలముల నుంచి ఆహ్వానములు వెళ్లి అక్కడ దండయాత్రలను మరి జీవ కూటములను జరిగించకాయ ఎన్నో ఉన్నవి. और उस समय हमारे सामने बहुत से निमंत्रण भिन्न भिन्न भागों में से था कि जगह जगह में जा करके जागृति की सभाएं सुहार्थ सभाएं चलाएं. Again we see in God's word is not by the multitude God wants. He wants us to obey him and follow his leading. మళ్ళీ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏం చూస్తున్నామంటే గుంపులు సమూహములు కాదు, అయితే ఆయనకు విధేయులవుతూ లోబడుతూ వెంటనే వెలుచుండేవారుగా ఉండాలి. फिर भी हमने प्रभु के वचन के अनुसार देखा कि वो भीड़ को सामने रखते हुए नहीं परंतु उसके वचन को रोज रोज की अगुवाई के द्वारा. And that's all. After much prayer, many days of prayer, fasting and prayer, God is going to show us his plan which he had for our weekly ministry and also future ministry. ఆ విధముగా ప్రార్థన చేయడం ద్వారా, రాత్రి అంతా ప్రార్థన చేయడం ద్వారా, అనేక ప్రార్థన చేయడం ద్వారా, అనేక దినములు ప్రార్థన చేయడం ద్వారా, వార దినముల యొక్కయు ఆదివారముల యొక్కయు పరిచర్య కొరకై దేవుని యొక్క ఏర్పాటును కోరుతూ వచ్చినాం. रोज रोज की रात भर की और उपवास प्रार्थना के साथ हमने परमेश्वर की योजना रोज रोज के लिए देखी. And God showed us now he wants us to be ready, take his message to all parts of India and many parts of the world. అప్పుడు దేవుడు చూపిస్తూ వచ్చినాడు ఏమనగా దేవుని యొక్క వాక్యమును సువార్తను దేశం యొక్క అన్ని భాగములకు తీసుకుని వెళుతూ పోవాలని చూపించారు. और हमने देखा कि परमेश्वर चाहता है कि उसका वचन हम भारत के हर एक भिन्न भिन्न भाग में और दूसरे भागों में पहुंचाएं. So we decided కనుక మేము हमने తీర్మానించుకున్నాం, निर्णय किया we're not going to be governed by our own wisdom in the least matter. మా సొంత జ్ఞానం చేత అల్పమైన విషయంలో కూడా నడుచుకోకూడదని తీర్మానించినాం. हमने निर्णय किया कि छोटी बात में भी हम हमारे ज्ञान के अनुसार नहीं We चलेंगे. have no ambition to have many branches here and there. ఇక్కడ అక్కడ అనేక మరి గుంపులను స్థాపించడం లేదు. ఈ బ్రాంచెస్ గా మరి చేయాలని శాఖలను చేయాలని यहाँ ఉద్దేశం లేదు. बहुत सारी शाखाएं खोलने में हमारी कोई महत्वाकांक्षा नहीं. Lord, we only want to obey thee. ప్రభువా మేము నీకు లోబడే ఉండగలుగుతున్నాం. प्रभु जी हमारी केवल एक ही इच्छा है कि हम आपको You can take us anywhere, anytime, the own way we'll go. ఎక్కడైనా ఎప్పుడైనా నీవు తీసుకుని వెళితే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. किसी भी समय किसी भी स्थान में आपके स्वयं के मार्ग के अनुसार ले जाएंगे, हम जाएंगे. Lord, we want to be sure this is thy time and your plan. అయితే ప్రభువా మరి ఇది నీ యొక్క ఏర్పాటు, ఇది నీ సమయం అని మాకు నిశ్చయం కావాలి. परंतु हम इस बात का निश्चय करना चाहते हैं कि वो आप ही का समय है और आपकी इच्छा है. And that's the Lord has given us entrance for the word
in all the places in India and other countries. ఆ విధముగా దేవుని యొక్క వాక్యమునకు ఇండియాలోను దేశం యొక్క ఇంకా ఇతర భాగములలోను ఇటువంటి ప్రవేశం ఇచ్చినారు. और इसी प्रकार से परमेश्वर ने भारत के भिन्न भिन्न भाग में और दूसरे देशों में हमें प्रवेश दिया We है. have no preference for any city, any part of the country, small one, large one. ఏదైనా పట్టణమునకు లేక ఏదైనా దేశమునకు చిన్నది గాని పెద్దది గాని పోవాలని మా సొంత కోరిక ఏమీ లేదు. कोई नगर कोई देश के लिए हमारा कोई पक्षपात नहीं है. Generally, we are sometimes we are tempted to be governed by a distance or a population or people invitation. సర్వసాధారణంగా దూరమా దగ్గరనా లేక ప్రజలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా మరి ఏమిటా అని ఈ విషయాలన్నీ మా తలంపులోనికి వస్తున్నాయి. लोगों की संख्या और लोगों की आबादी और ये सब देखते हुए और कितने अंतर पर ये सब देखते कई बार हमको प्रलोभन होता है. Now we praise God where He has put His seal on the labor put forth all the past years as we gone out here and there. అయితే ఇప్పుడు దేవునికి ఎంతో స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి ఈ సంవత్సరం ఒకటి ఇక్కడ అక్కడ వెలుచుండేటప్పుడు సేవ అంతటిపై ఆయన ముద్ర వేసినాడు. पिछले सारे वर्षों में यहाँ वहाँ जहाँ पर भी हम गए हमारे सारे परिश्रम पर परमेश्वर ने अपनी मुद्रा लगाई. In the very same way, Lord led us also in Hyderabad city. అదే విధముగా హైదరాబాద్ పట్టణంలోని కూడా ప్రభు నడిపించినాడు. और उसी प्रकार से हैदराबाद के शहर में भी प्रभु ने हमें पहुँचाया. Not due to any human wisdom, but only God's plan. ఏ మనుష్య జ్ఞాన ప్రకారముగా కాకుండా దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం इसमें कोई मनुष्य का ज्ञान नहीं था परंतु परमेश्वर के ज्ञान के In the अनुसार. year 1948, 1948వ సంవత్సరం 1948 के साल में one morning, two sisters came to see me at Jehoshaphat Madras. ఒక ఉదయకాలం ముందు ఇద్దరు సహోదరులు మద్రాస్ జహాశ్రమంలో చూడడానికి వచ్చినారు. मद्रास जो आसामा में बड़े भैया को कोई दो बहन मिलने के लिए आई. One was in tears. ఒక ఆమె కన్నీళ్లతో और ఉన్నది. एक बहन तो आंसुओं के साथ आई He थी was from Hyderabad. ఆమె హైదరాబాద్ और वो हैदराबाद की थी. He brought her husband, who was very ill, for treatment to Hyderabad, Madras city. ఆమె భర్తను మరి ఆయన చాలా అనారోగ్యంగా ఉండే స్థితిలో ట్రీట్మెంట్ కొరకై మద్రాసు తీసుకొచ్చింది. वो अपने पति को जो बहुत बीमार रहता था इलाज के लिए मद्रास में लाई थी. And doctors could not diagnose the disease. మరి డాక్టర్లు ఆ రోగం ఏమిటో గుర్తించలేకపోయినారు. और डॉक्टर उनके रोग का निदान नहीं कर सके. So she came with a request to ask her to go there with her to pray for the hospital. దానికి ఆసుపత్రికి వెళ్లి ఆయన కొరకు ప్రార్థించాలనేటువంటి మనవితో మా దగ్గరికి వచ్చింది. उसने हमसे विनती की कि हम अस्पताल में उसके संग संग जाएं और वहाँ उसके लिए प्रार्थना So करें. we went there just for a few minutes, had a word of prayer and came back. కొన్ని నిమిషంలకు గాని అక్కడికి వెళ్ళినాము. మరి ఒక ప్రార్థన చేసి వాక్యం చదివి వచ్చినాం. कुछ ही मिनटों के लिए हम अस्पताल में गए वहाँ प्रार्थना करके वापस आए. Just one very short message. ఒక చిన్న వర్తమానం మాత్రం ఇచ్చినాం. और छोटा सा संदेश भी दिया. Lord heard the prayer and healed the person. ప్రభు ప్రార్థన విన్నాడు, ఆ వ్యక్తిని బాగు చేసినాడు. और परमेश्वर ने हमारी प्रार्थना सुनकर उसको चंगा किया. And the whole family came for worship meeting on the following Sunday at Jehoshaphat. అప్పుడు మరుసటి ఆదివారం మద్రాసులోని జహాశ్రమంలోనికి ఆరాధన కొరకై కుటుంబస్తులు అందరూ వచ్చినారు. उसके बाद वाले इतवार को मद्रास शहर में वो सारा कुटुंब जो है आराधना के लिए आया. From that time onward, they began to write to us many times, when will you come to our city of Hyderabad? ఆ సమయం మొదలుకొని చాలా సార్లు రాసినప్పుడు మా పట్టణమునకు హైదరాబాద్కు మీరు ఎప్పుడు వస్తారని రాస్తూ వచ్చినారు. और उस समय से वे हमें लिखते रहे कब आप हैदराबाद के हमारे शहर में आ रहे हैं. Now till that time, we had no burden to pray for even this area. ఆ సమయం వరకు ఈ ప్రాంతం కొరకు ప్రార్థించే భారం కూడా మాలో లేదు. और उस समय तक तो हमारे हृदय में प्रार्थना का भी भाव नहीं था कि इस इलाके के लिए We only wanted to be sure of Lord's time, Lord's plan, and Lord's purpose. ప్రభు ఆ విధముగా ఆనాటి సేవ కొరకు ఇక్కడ అక్కడ నుండి అనేక ఆహ్వానములు ఉండినవి. क्योंकि इसी प्रकार की सेवका के लिए कई जगहों से हमें निमंत्रण मिला था. Now, even though we came very near the city in 1949, Lord won't give us permission. 1949వ సంవత్సరం ఈ పట్టణమునకు సమీప స్థలంలోకి వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చే సెలవు ప్రభు ఇవ్వలేదు. 1949 में इस नगर के बहुत समीप हम आ पहुंचे थे परंतु प्रभु ने उस समय हमें आजादी नहीं It's दी. only in 1950, in very clear way, Lord gave instruction, now my time has come for you people to go to Hyderabad city. 1950వ సంవత్సరమున ప్రభు తన యొక్క స్వరమును చాలా స్పష్టంగా వినిపించి ఇప్పుడు మీరు ఆ పట్టణమునకు వెళ్ళవాలని వినిపించినారు. परंतु 1950 की साल में प्रभु ने स्पष्ट रीति से हमें अगुवाई दी कि अब मेरा समय आ पहुंचा है कि तुम ये नगर में Now, जाओ. even though we had at that time not only few, but many invitations for different parts of Andhra Pradesh and also North India. ఆ సమయంలో మరి కొన్నే కాదు మరి ఆంధ్రప్రదేశ్ నుండి మరి ఉత్తర ఇండియా నుండి అనేక ఆహ్వానములు మాకు ఎన్నో ఉన్నవి. और उस समय पर भी हमें आंध्र के अनेक कई भागों में से और भारत के दूसरे भागों में से निमंत्रण मिल चुका था. So after much prayer and waiting upon the Lord, being sure God's plan, we agreed to come here in September 1950, 25 years ago. ఎక్కువ ప్రార్థన చేసిన తర్వాత చాలా ప్రభు ఎదుట కనిపెట్టిన తర్వాత అప్పుడు 25 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ మాసము 1950 సంవత్సరమున రావడానికి అనుమతించినాం. बहुत सी प्रार्थना करने के बाद हमने पूरा निश्चय कर लिया और 1950 के सितंबर मास में हम इस नगर में आए. And first time we had our meeting for about 3 weeks in Skandabad, compound. మొట్టమొదటిగా మరి ఇక్కడ కాదు సికింద్రాబాద్ లో 3 వారముల కూటములు జరిగించినాం. और पहले हमने 3 सप्ताह तक सिकंदराबाद में सभाएं चलाई. And we found in the very first meeting,
Now this is not an ordinary time for the city. మొదటి కూటమిలోనే కనబడింది ఏమనగా ఈ పరిణామ కొరకు ఇది సామాన్యమైనటువంటి సమయం కాదని और ఎరిగినాం. पहली सभा में हमने देख लिया कि ये परमेश्वर का इस नगर के लिए कोई साधारण समय नहीं है. It so happened, it began to rain very heavily in our very first meeting we had in Sikandrabad. ఏమైందంటే ఆ మొదటి కూటమిలోనే సికింద్రాబాద్ జరిగించినప్పుడు పెద్ద వర్షము కురిసింది. सिकंदराबाद की पहली सभा में ऐसा हुआ कि बड़ा भारी वर्षा हुई. And the building was not very big enough to accommodate all the people. ఆ స్థలము ఆ గుడి వచ్చే వారందరికీ చాలినంతగా విశాలముగా లేదు. और लोगों की पूरी संख्या जो है उस इमारत इतनी बड़ी नहीं थी कि शामिल हो सके. So many people had to stand outside the building with the umbrella the whole time of the meeting. అనేకులు మరి ఆ గుడికి కట్టడమునకు వెలపల ఆ ప్రక్క ఈ ప్రక్క వర్షం వస్తున్నప్పటికీ సమయమంతయు గొడుగులు పట్టుకొని నిలిచి ఉన్నారు. और ये कारण से बहुत सारे लोगों को इस इमारत के बाहर अपने छाता को धरे हुए सारी सभा के समय के दरमियान में That gave us some idea what kind of hunger was now created by the Holy Spirit in the heart of the hungry people. ఏ విధమైనటువంటి ఆకలి పరిశుద్ధాత్మ ఈ ప్రజల యొక్క హృదయంలో కలిగించి ఉన్నాడనే సంగతి దాని మూలముగా గ్రహించగలిగినాం. उस समय हमें ये अंदाज हुआ कि परमेश्वर ने पवित्र आत्मा ने कैसी बड़ी भूख उसके वचन के लिए लोगों At the same time we had to face unusual opposition as well. ఆ సమయంలో మరి ఇంకా సమానమైనటువంటి ఎదిరింపులు కూడా ఎదుర్కొనవలసి और వచ్చింది. साथ साथ में हमें असाधारण विरोध का भी सामना करना पड़ा. We were invited at that time, some of the leading members of the Baptist congregation. ఆ సమయంలో మరి అక్కడ బాప్టిస్ట్ వారి మధ్యలో కొందరు నాయకులైన వారు ఆహ్వానించినారు. और बैप्टिस्ट कांग्रेगेशन के जो अगुवे थे उन्होंने हमें निमंत्रण दिया था. On the very same compound there was a guest house. It's available for those who will pay rent to stay there. అదే కాంపౌండ్ లో అక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. మరి ఎవరైనా దానికి అద్దె ఇస్తే అక్కడ ఉండవచ్చు. और उसी कंपाउंड में मेहमानों के रहने का एक ऐसा मकान था कि किराया देकर रह सकते हैं. And even people wrong teaching, wrong doctrine were given rent by those people. మరి తప్పు సిద్ధాంతములు తప్పు బోధలు బోధించేవారైనా ఎవరైనా సరే ఎవరు వచ్చినా అక్కడ ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేవారు. झूठा बोध और झूठी शिक्षा देने वाले झूठे शिक्षक भी वहाँ आकर के पैसा देकर रहते थे. But the American Baptist missionary got very angry with us and refused to give any permission. అయితే మా విషయం వారికి ఎంతో కోపం వచ్చి అక్కడ ఆ ఇల్లు ఇవ్వడానికి నిరాకరించినారు. परंतु अमेरिकन बैप्टिस्ट जो मिशनरी था हम पर क्रोधित हुआ और हमें इनकार कर दिया उस मकान देने से. We don't know why he got so angry. ఎందుకంత వారు కోపించారో మాకు తెలియదు. हम ये नहीं जानते उनको ऐसा क्रोध क्यों हुआ. Now we are about 20 in the party at that time. ఆ సమయంలో మా పార్టీలో 20 మంది ఉన్నారు. उस समय हमारी पार्टी में 20 के करीब लोग We had no place to stay also, no house to stay. అక్కడ ఉండవలసిన స్థలం గాని ఇల్లు గాని సరిగా లేదు. उस समय हमारे पास कोई ऐसा घर नहीं था जहाँ हम ठहरे. One believer in Lalaguda, in the quarters, he offered us one room to stay there. కనుక లాలగూడలో ఒక విశ్వాసిగా మరి ఆయన అక్కడ ఉండడానికి తన గది ఇచ్చినాడు. लालगुड़ा के एक विश्वासी भाई ने उसका रेलवे का क्वार्टर का एक कमरा हमें So we had to rush in the place turn by turn. గనక మేము ఒక తర్వాత ఒకరము ఆ గదిలో మేము ఆ స్థలం ఉపయోగించాల్సి और వచ్చింది. एक के बाद एक लेकर के ऐसा हम उस कमरे में गए. Because all could not sleep at the same time. ఎందుకంటే అందరికి పండుకోవడానికి తగిన స్థలం లేదు ఒకేసారి. सब लोग तो एक समय में नहीं सो So सकते. they had to stay turn by turn. గనక ఒక తర్వాత ఒకరము అట్లా పండుకోవడానికి సమయం तो हम తీసుకునేది. बारी बारी से सोने लगे. That was a very happy time. అది చాలా సంతోషకరమైన సమయం. बड़ा आनंद का समय था. We praise God for the privilege which we have to bear all these things. ఈ రాత్రి అన్ని కూడా మరి అనుభవించడంలో దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. ये सारी बातों के सहने का अनुभव के लिए हम परमेश्वर की स्तुति करते And हैं. the response was so great in every meeting. The response, ప్రతి కూడికలో దాని ప్రతిఫలముగా చూచేది ఎంతో గొప్పదిగా ఉండేది. और ये वचन का जवाब भी प्रतिकार भी सभाओं में people बहुत बड़ा kept था. on coming in larger number in every meeting. ప్రతి కూటమిలో కూడా మనుషులు ఎక్కువనే వస్తూ వచ్చినారు. प्रत्येक सभा में बड़ी संख्या में लोग आने And लगे. many evenings they had to stand in the rain outside. చాలా సార్లు సాయంకాలంలో ఎందు వర్షంలో కూడా వెలపల నిలవలసి వచ్చింది. और बरसती हुई बारिश के बीच में कई लोगों को कई सभाओं में बाहर And Lord led us also to preach about baptism straight away. మరి వెంటనే బాప్టిజం విషయమై బోధించడానికి కూడా ప్రభు నడిపించినారు. प्रभु ने हमको ये भी बोल दिया कि बपतिस्मा के विषय में भी सरल. And that also stirred up much opposition the very time we began to preach about it. కనుక ఆ విధంగా కూడా ఆ బోధన ఆరంభించగానే ఇంకా ఎదిరింపులు కూడా వెంటనే ఎక్కువ ఆరంభమైనవి. और जिस समय से बपतिस्मा का बोध दिया बड़ा विरोध हुआ. You find again, even though people may talk about any of the wrong teaching, not trouble. చూడండి, మనుషులు ఒక దుర్బోధలు సిద్ధాంతములు ఎన్నో బోధించినప్పటికీ దాని విషయమై మనుషులకు ఏం కలవరం ఉండదు. आप देखेंगे कैसी भी झूठी शिक्षाएं क्यों न दें, लोग उसका विरोध नहीं करते. But only when we talk about the scriptural truth or baptism and worship and breaking of bread, అయితే వాక్య ప్రకారముగా లేఖన ప్రకారముగా బాప్తిసం యొక్క సత్యమును బోధించేటప్పుడు వ్యక్తి విరుద్ధ విషయమును బోధించేటప్పుడు परंतु बपतिस्मा और रोटी तोड़ने ये विषयों के जब धर्मशास्त्र की सच्चाइयों को प्रकट करते हैं they are stirred up to give opposition. అప్పుడు వారు రేగి ఎదిరింపులను ఆరంభిస్తున్నారు. तो बड़ा विरोध उत्पन्न होता है. That's how the enemy hinders people from getting their share in God's fullness. ఆ విధంగా దేవుని యొక్క పరిపూర్ణతలో తమ భాగం పొందకుండా శత్రువు మనుషులను అభ్యంతరం చేయదు. तो परमेश्वर की परिपूर्णता में अपना हिस्सा लेने के लिए शत्रु ऐसे लोगों को रोकता है. But the more these people oppose the
the truth. అయితే ఈ సత్యమును ఎంతగా ప్రజలు ఎదురిస్తూ ఉంటారో, जितना अधिकाई से लोग सच्चाई का विरोध करते हैं, the more people came for baptism. అంత ఎక్కువైన ప్రజలు బాప్తిసం కావాలని ముందుకు जितना వచ్చారు. अधिकाई से लोग बपतिस्मा लेने के लिए आने लगे हैं. And more, we found how, and now every Sunday, about 45 or 50 were coming forward, testify in baptism in the Sansagar Lake. ఆ విధముగా ప్రతి ఆదివారం 45-50 కంటే ఎక్కువగా ఆదివారం గుంపులుగా మరి ఆ హుసేన్ సాగర్ చెరువులో ఆ బాప్తిసం కొరకు వస్తూ వచ్చారు. हमें आश्चर्य हुआ, कहते हर एक इतवार के बाद इतवार हसन सागर के तालाब में करीब 45 लोग बपतिस्मा के लिए आने लगे. Even though we have only come there for a few days, కొన్ని దినాల కొరకే అప్పుడు వచ్చాము. हम तो वहाँ थोड़े दिन के लिए आए थे, but we found so many people longing to be taught fully in God's purpose. అయితే అనేకులు దేవుని యొక్క ఉద్దేశంలో సంపూర్ణంగా నేర్చుకోవాలనేటువంటి ఆశ చూపించినారు. जब हमने देखा कि कई सारे लोग जो है परमेश्वर की सच्चाई को सीखने के लिए बड़े भूखे हैं, We felt clearly we should make provision for their teaching and growth. అప్పుడు వారికి బోధించుటకు నేర్పించుటకును ఎదుగు కొరకును మరి ఎక్కువ భారము కలిగింది. तो हमने देखा कि उनकी शिक्षा के लिए और उनकी आत्मिक प्रगति के लिए हमें पूरा प्रबंध करना चाहिए. That's why we have felt led to rent a house in Oxford Street, Sikandrabad. అందును బట్టి ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ లో సికింద్రాబాద్ లో ఒక బాడుగా అద్దె ఇల్లు మళ్ళీ यही తీసుకున్నాం. कारण से उस समय सिकंदराबाद की ऑक्सफोर्ड स्ट्रीट में एक घर किराए पर In लिया. the month of October 1950. అక్టోబర్ నెల 1950 సంవత్సరం. और ये बात 1950 से अक्टूबर मास की है. We plan to have regular Bible study every morning, every evening in that building. ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున బైబిల్ పఠనము అక్కడ క్రమముగా ఉద్దేశించినాం, और उस दुकान में చేసినాం. प्रत्येक दिन में सुबह में और शाम में शास्त्र का अभ्यास करने And लगे. quite a good number began to come for the morning Bible study, evening Bible study regularly from many parts of the country, both cities. ఉదయకాల బైబిల్ పాఠముల నిమిత్తమును సాయంకాల బైబిల్ పాఠం నిమిత్తమును పట్టణముల యొక్క రెండు పట్టణముల నుండి చాలా మంది వస్తూ వచ్చినారు. वैसे नगर के कई इलाकों में से लोग सारी संख्या में नियमित रीति से इस अभ्यास के लिए आने लगे. And meeting also there one by the man, Roman Catholic, the military officer. ఆ కూటమిలో ఒక రోమన్ క్యాథలిక్ ఆయన మిలిటరీ ఆఫీసర్ ఉన్నారు. सभा में एक मिलिट्री का रोमन कैथलिक अफसर था. One day he came to me ఒక దినం నా దగ్గరికి వచ్చినాడు. एक दिन वो भाई के पास and आया. said to me, will you kindly come with me? I want you to show something of the city. అప్పుడు ఆయన అన్నాడు, నాతో కూడా మీరు దయచేసి రండి, వస్తారా, మేము పట్టణం కొన్ని స్థలం చూపిస్తాను. उसने कहा कृपया आप मेरे साथ आ जाइए, मैं आपको कुछ बताना चाहता So हूँ. he bought his car with him అప్పుడు ఆయన కారుతో కూడా वो अपनी मोटर गाड़ी के साथ लाया था. and took me to see that Fateh Madan pavilion. నన్ను తీసుకొని పోయినాడు. అక్కడ ఫతే మైదాన్ యొక్క ఆ పెవిలియన్ అదంతా और చూపించాడు. वो मुझे फतेह मैदान का जो पेविलियन है बताने ले गया. Now that in those days, early days, that building was only meant for the Nizam to receive salutes from the military of the people. ఆ దినములలో మరి ఆ స్థలము ఆ ఫతే మైదాన్ మరి నిజాం రాజు గారి యొక్క సల్యూట్ కొరకు మాత్రమే మిలిటరీ సంబంధం ఉపయోగించబడింది. और उन दिनों में निजाम केवल उस मैदान से मिलिट्री की सलामी लेता था. At that time there was no other building in that place, only pavilion for the salute from Nizam. ఆ సమయంలో అక్కడ అదంతా మైదానంగానే ఉంది, కానీ అక్కడే కట్టడము ఇప్పుడున్నటువంటి భవనములు అవన్నీ లేవు. ఒక ఆ ముందున్నటువంటి ఆ చిన్న భాగం పెవిలియన్ మాత్రమే ఉంది. उस समय उस स्थान में उस मैदान के आसपास कोई और मकान नहीं था, केवल उस सलामी के ही उपयोग में आता And था. after the police action, that building, that compound was brought under the military control. అప్పుడు పోలీస్ యాక్షన్ అయిపోయిన తర్వాత ఆ కట్టడము ఆ యొక్క మైదానం అంతా కూడా ఈ యొక్క మిలిటరీ యొక్క ఆధీనంలో చేయబడింది. हैदराबाद के पुलिस एक्शन के बाद में वो कंपाउंड मिलिट्री के कब्जे में गया. So he said to me, ఆయన అన్నాడు, उसने मुझसे कहा, how do you like this building? ఈ యొక్క కట్టడం ఇక్కడ నీవు ఎలాగుంది? क्या ये मकान आपको पसंद It's है? a very nice big hall, very beautifully planned. గనక మంచి పెద్ద హాల్ గా ఉంది, చాలా చక్కగా ఉంది. और सुंदर रीति से योजित किया हुआ एक बहुत बड़ा I हॉल said, था. very nice building. నేను అన్నది చాలా చక్కని కట్టడంగా ఉంది. मैंने कहा बहुत सुंदर मकान And he है. said, how would you love to have this building for your gospel campaign? ఒకవేళ మీ సువార్త దండయాత్రకు ఈ యొక్క కట్టడం ఇదంతా ఎలాగ ఉంటుంది? तब उसने तुरंत ही कहा, तुम्हारी सुवार्ता की सभा के लिए कैसा है ये मकान? And I said, how can we have something over here? నేను నన్ను ఈ స్థలంలో ఎప్పుడు మేము రాగలము? मैंने कहा यहाँ पर हम कैसे सभा लगा सकते We never dream of it. మేము అది అట్లా కలలో కూడా చూడలేదు. हैं? हम तो इसका सपना भी नहीं देखते. It's only meant for men like Nizam, not for us people. గనక నిజాం వంటి వారి కొరకు కానీ ఇది మాలాంటి మనుషుల కొరకు కాదు. ये तो केवल महाराजा निजाम के लिए, हमारा क्या? He said, you leave it to me. సరే ఆయన అన్నాడు, అది నాకు మీరు వదిలిపెట్టండి. उसने कहा वो बात तुम मुझ पर छोड़ दो. For all you try. సరే మీరు ప్రయత్నం చేయండి అన్నాను. मैंने कहा ठीक है, प्रयत्न And करो. next day came to me with the order from the commanding officer. అప్పుడు మరుసటి దినమున కమాండింగ్ ఆఫీసర్ నుండి అధికార పత్రం और తెచ్చారు. दूसरे दिन ही कमांडिंग ऑफिसर से वो हुक्म लेकर आया. Hereby you are permitted to hold your gospel campaign in this pavilion for as many as you like. మీరు మీ యొక్క సువార్త దండయాత్రను ఈ యొక్క ఫతే మైదాన్ యొక్క ఈ స్థలంలో మీరు ఎన్ని దినములైనా జరిగించుకోవచ్చును. अब तुम्हें इजाजत दी जाती है इस पेविलियन के अंदर जितने दिन चाहो तो समाचार की सभा भर. Use everything freely, furniture and carpet, everything అక్కడ freely. ఉండే సామానులు మరి అక్కడ ఉండేటువంటి సామాగ్రి కార్పెట్లు ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. और उनकी सारी चीजों का तुम मुफ्त में उपयोग कर सकते हो. That was the first God proof
అది మొదటి దేవుని యొక్క రుజువు. ये परमेश्वर का पहला प्रमाण था. And we had to engage the double-decker buses for both sides of people coming and going. అప్పుడు ప్రజలు వచ్చే వారి కొరకు పోయే వారి కొరకై రెండు వైపులుగా ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. दोनों दिशाओं में से हमें डबल डेकर बसों का प्रबंध करना पड़ा. Again we began to see what a hunger God's word was being found among these people who came to long distances take part in the meeting every evening. దూరం నుండి వచ్చేటువంటి ప్రజలందరినీ ప్రతి సాయంకాలం వచ్చే వారందరినీ చూస్తే దేవుని వాక్యం కొరకైనటువంటి ఆ సమానమైనటువంటి ఆకలి వారిలో ఉండేది చూచి ఆశ్చర్యం కలిగింది. हमने देखा कि परमेश्वर लोगों के अंदर परमेश्वर के वचन के लिए कितनी बड़ी भूख है कि दूर दूर के स्थानों से लोग वचन के लिए. And many wanted to testify baptism in spite of persecution from the pastors and the nations. మరి ఆ దినముల యందు పాస్టర్ల ద్వారాను బంధువుల ద్వారాను అనేక హింసలు పొందగలుగుతూ పొందుతూ ఉన్నప్పటికీ అనేకులంటే ఇష్టంతో బాప్తిజం ముందు వచ్చారు. यद्यपि पादरियों पास्टरों के द्वारा से रिश्तेदारों के द्वारा से कई प्रकार का विरोध सतावनी होते हुए भी कई लोग बपतिस्मा के लिए तैयार हो गए. So many came forward every Sunday asking for baptism. Some are even Hindus too. గనక ప్రతి ఆదివారం ముందు కూడా చాలా మంది బాప్తిజం కావాలని ముందుకు వస్తూ వచ్చినారు. వాళ్ళు కొంతమంది హిందువులు కూడా వస్తూ వచ్చినారు. कई प्रत्येक इतवार को कई लोगों ने बपतिस्मा के लिए आगे आने लगे और उसमें हिंदू लोग भी मिले हुए थे. So that time the Arya Samaj thought, మరి Arya Samaj, ఆ స్థలంలో ఈ ఆర్య సమాజ్ వారు उस समय आर्य समाजियों ने सोचा, they thought we are forcibly baptizing some people. వారు అనుకున్నారు కొంతమందిని మేము బలవంతంగా బాప్తిజం ఇస్తున్నామని అనుకున్నారు. और उन्होंने सोचा कि हम जबरन लोगों का बपतिस्मा कर रहे So हैं. they got together in a very big party. గనక వారు పెద్ద పార్టీగా కూడుకున్నారు. बहुत बड़ी पार्टी में वे जमा हो गए. Just to cause some disturbance. ఏదో కొంత కలత కలిగించడానికి. वहाँ पर वो कुछ मुश्किल खड़ी करना चाहते थे. We will announce now those of you who want to know about baptism, will you kindly gather the place, the time in the pavilion. గనక బాప్తిజం ఎవరైతే కోరుతున్నారో మీరు ఆ ఫలాని సమయంలో ఈ సమయానికి ఇక్కడ మీరు వచ్చి ఈ యొక్క మైదానంలో ఈ పెవిలియన్ లో మీరు కూడాలని చెప్పినాం. हमने जाहिर किया था जो कोई बपतिस्मा के विषय में जानना चाहते हैं पवेलियन में फलाने फलाने समय पर हाजिर हो जाए. So they also thought they can also go and say we also want baptism. వారు అనుకున్నారు "ఏమంటే మేము కూడా పోతాము, మేము కూడా చెప్తాము, మాకు కూడా బాప్తిజం ఇవ్వండి అని చెప్తాము, పోయి అక్కడ పోయి కలత కలిగిస్తాం అనుకున్నారు. तो उन्होंने ये योजना बनाई कि गड़बड़ी पैदा करने के लिए वे भी बपतिस्मा के लिए चले So जाएं. quite a good number of them also came alongside the big crowd. వారు కూడా చాలా మంది ఆ గుంపులో కలుసుకొని వచ్చినారు. और बड़े झुंड के अंदर वे लोग भी मिलकर आ गए. So we began to question them one by one. అప్పుడు ఒకరి తర్వాత ఒకరిని వారిని ప్రశ్నించినాం. तो एक के बाद एक को हम खड़ा करके प्रश्न करने लगे. When were you born again? ఎప్పుడు తిరిగి జన్మించావు నువ్వు? जन्म हुआ What happened? ఏమైంది నీకు? और उस समय क्या हुआ What change took place? ఏ మార్పు నీలో కలిగింది? और तुम्हारे जीवन में कौन सा परिवर्तन How can you prove it? ఎట్లు నువ్వు దాన్ని రుజువు చేయగలవు? तुम उसको कैसे प्रमाणित कर When they सकते heard हो? these questions, ఈ ప్రశ్నలని వారు విన్నప్పుడు जब ऐसे प्रश्न पूछने लगे one by one they disappeared. వారు ఒకరి తర్వాత ఒకరు మెల్లగా వెళ్ళిపోయారు. एक के बाद एक आर्य समाजी भागने लगे. They knew that here we are only those who born again. దానికి వారు తెలుసుకున్నారు ఇక్కడ ఎవరైతే తిరిగి జన్మించున్నారో వారి కొరకే అక్కడ ఉన్నామని. उन्होंने कहा देखा कि यहाँ पर तो केवल नए जन्म पाए हुए लोग And that's when the Lord began to work mightily in all the places. ఆ విధముగా ప్రభు అన్ని స్థలంలో కూడా బలముగా పనిచేయడానికి ఆరంభించాడు. हमने देखा कि परमेश्वर बड़ी सामर्थ से काम करने लगा. We only wanted his plan. ఆయన ఏర్పాటే మనకు కావాల్సింది. हम तो केवल उसकी योजना ढूंढते And थे. after a few days, the man comes to me మరి కొన్ని దినాలు అయిన తర్వాత ఇంకొక మనిషి వచ్చాను. कुछ दिनों के बाद एक व्यक्ति आया. and said to me, నాతో అన్నాడు, उसने कहा Brother, why can't you make some provision for the village people? We also want to have this teaching and ministry. బ్రదర్ మరి గ్రామస్తులైన ప్రజల కొరకు కూడా ఎందుకు ఏదైనా ఒక ఏర్పాటు చేస్తే వారు కూడా ఈ బోధ ఈ యొక్క కూటములు కోరుతున్నారు. भाई आप देहात के लोगों के लिए कुछ प्रबंध क्यों नहीं करते हैं क्योंकि वे भी ऐसी सेवकाई चाहते हैं. I said, no, our place in Oxford Street is not big enough Yeah, for any more people. ఇక్కడ ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఈ స్థలము చాలా మంది వస్తే అంత పెద్ద స్థలం కాదు. मैंने कहा हमारा ये स्थान अधिक संख्या के लोगों के लिए बड़ा नहीं है. It's only meant for a few hundred people. మరి కొన్ని వందల మంది మాత్రమే ఇది సరిపోతుంది. इस संख्या में सैकड़ों लोगों के लिए ये स्थान है. How can we accommodate other people from villages? కనుక గ్రామస్తుల్లో అయినటువంటి వారు ఇంకా అనేకలు వస్తే ఏలాగో స్థలము ఇవ్వగలం. अगर गांव के लोग आ जाएंगे उनको कहाँ प्रबंध He करेंगे. said, come along, I'll show you a place. అప్పుడు ఆయన అన్నాడు, తండ్రి మన ఆయన రండి ఒక స్థలం చూపిస్తాం. उसने कहीं कहा आइए मैं दूसरा स्थान So he दिखाता हूं. brought the car, Bible to the Elim building, గనక అప్పుడు వారు కార్ తీసుకొచ్చి ఆ ప్రక్కలో ఉన్నటువంటి ఏలిం కాంపౌండ్ the తెచ్చారు. old Elim building. ఆ ముందున్నటువంటి పూర్వపు ఏలిం కాంపౌండ్. वो अपनी कार में एलिम कंपाउंड में ले आया, पुराना एलिम कंपाउंड. It was lying there vacant at that time. ఆ సమయంలో అది ఖాళీగా ఉండింది. और उस समय वहाँ पर वो खाली पड़ा था. In those days, there was a big stadium for tennis nearby. ఆ దినంలో దాని పక్కలోనే ఒక పెద్ద టెన్నిస్ స్టేడియం ఒకటి ఉండింది. उस समय उसके बगल में ही बहुत बड़ा स्टेडियम था. Where now you have this telephone exchange building. ఇప్పుడు ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెద్ద బంగ్లా ఇల్లు కట్టారు. जहाँ पर अभी टेलीफोन एक्सचेंज का मकान खड़ा But हुआ है. before that, there was the stadium for tennis. దానికి ముందు అక్కడ టెన్నిస్ ఆడడానికి పెద్ద స్టేడియం ఉండింది. उस समय टेनिस के लिए बड़ा स्टेडियम था. And the building was intended for the big players who used to come to play matches and then have
stadium for అటువంటి what? ఆ బంగ్లాలో ఎవరైతే స్టేడియంకి వచ్చేవారో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆటల కొరకు వాటి కొరకు అక్కడ ఉండేదానికి ఆ స్థలం ఉండేది. और मकान ऐसे इसलिए बनाया गया था कि खेलने वाले बड़े बड़े जो आते हैं उनको रहने के लिए. Now it's a very nice garden and big compound. పెద్ద తోట, పెద్ద కాంపౌండ్ కూడా ఉండింది. उसका एक कंपाउंड बहुत बड़ा था और अच्छा सा बाग. Whole area about 3 acres. మరి అది దాదాపుగా 3 ఎకరముల స్థలం అంతా. उसकी पूरी जमीन 3 एकड़ थी. So I went right to the whole building. ఆ యొక్క ఇల్లు అంతటి లోపలికి పోయి చూశాం. जब पूरे मकान में मैं फिरा, I said, this is a good building, but far too big for us. అయితే ఇది చాలా మంచి బంగ్లానే, మంచి ఇల్లే, అయితే మనకింత పెద్దది ఎందుకు? मैंने कहा मकान तो सुंदर है पर हमारे लिए बहुत बड़ा है, It's far, far too big. ఇది చాలా చాలా పెద్ద बहुत ఇల్లు ही ఇది. बड़ा है. Anyway, we went on the terrace on the top అది పైకి కూడా పోయినాము, బంగ్లా పైకి. तो भी हम मकान के अटारी पर गए, and knelt down to pray. అక్కడ ప్రార్థించడానికి మోకరించినాము. वहाँ पर घुटने पर Right on the top of the building. ఆ పైన బంగ్లా పైన. बिल्कुल उसके ऊपर. Now, Lord, what is your plan? ప్రభు, ఇప్పుడు నీ ఏర్పాటు ఏమిటి? प्रभु जी बताइए आपकी योजना क्या The है. brother says, make some provision for the village folks. ఈ బ్రదర్ అంటున్నాడు, మరి గ్రామస్తులు కూడా వస్తే వారందరికీ కొరకు స్థలం కావాలంటున్నాడు. ये भाई चाहता है कि गांव के लोगों को कुछ प्रबंध किया जाए, But this building is far too big. అయితే ఈ యొక్క బంగ్లా కట్టడము చాలా పెద్దగా ఉంది. परंतु ये मकान तो हमारे लिए बहुत बड़ा है. More than 30 or 40 rooms there. అక్కడ 30-40 గదుల కంటే ఎక్కువగా ఉన్నది. A very big garden. बहुत बड़ा बाग भी था. పెద్ద తోట కూడా ఉంది. As we began to pray, ప్రార్థన చేయాలి. जैसे हम మొదలు प्रार्थना పెట్టాం. करने लगे, Lord said clearly, ప్రభు స్పష్టంగా అన్నాడు, प्रभु ने साफ कहा, take it. It's for whole India. తీసుకురండి, ఇది ఇండియా దేశం అంతటికి కాదు. तुम इसको ले लो, ये सारे भारत देश के लिए It's है. not only meant for Hyderabad city, Askanabad. I'm giving you for the whole India. హైదరాబాద్ పట్టణము, సికింద్రాబాద్ పట్టణము, ఈ పట్టణముల కొరకు కాదు. అయితే ఇది ఈ బంగ్లా స్థలము ఇండియా అంతటి కొరకు ఇస్తున్నాం. ये एलिम का मकान मैं तुम्हें केवल हैदराबाद और सिकंदराबाद के लिए, आंध्र के लिए, सारे भारत के लिए देता Now हूँ. rent was about ₹500 a month. మరి అక్కడ దాని యొక్క బాడుగా నెలకు 500 రూపాయలు. और उसका किराया महीने का 500 रुपया था. And the very next day, Lord provided advance money to be given them for rent for 2 months. మరుసటి దినంలోనే వారికి అడ్వాన్స్ గా 2 నెలలకు ఇవ్వడానికి ప్రభు ఇచ్చినారు. और दूसरे दिन में ही प्रभु ने 2 महीने का किराया का एडवांस में प्रबंध And किया. that's why in the month of December, we shifted from Oxford Street to Elam building next door. ఆ విధంగా ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ సికింద్రాబాద్ నుండి అవతల పక్క ఉన్నటువంటి ఏలిం కాంపౌండ్ కు మేము వచ్చినాం. और दिसंबर महीने में सिकंदराबाद के ऑक्सफोर्ड स्ट्रीट में से हम ये बगल वाले एलिम कंपाउंड में Even पहुंचे. then, we had no desire to stay too long. అప్పుడు కూడా చాలా కాలం ఉండాలనే ఆశ లేదు. तो भी वहाँ लंबे समय रहने की हमारी कोई इच्छा We नहीं. thought to stay here for a month or so and have some Bible study, then go to other place. సరే, ఇంకొక మాసం అట్లో బైబిల్ పాఠం ఇక్కడ జరిగించి అక్కడ నుంచి మరి ఒక స్థలం వెళ్ళవచ్చును. हमने सोचा महीना 2 महीना यहाँ पर रहकर धर्मशास्त्र का अध्ययन करा करके हम दूसरे स्थान में जाएंगे. In this building here in Hebron now, Rappaji was living at that time. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెబ్రోన్ కాంపౌండ్ యొక్క ఈ ఇంటిలో ఆ సమయంలో సోదరు అప్పాజీ గారు ఉన్నారు. और उस समय में इस हेब्रोन कंपाउंड में भाई अप्पाजी रहते थे. That's why I never knew even they were living over here. ఆయన ఇక్కడ నివసిస్తున్న సంగతి నాకేం తెలియదు అప్పుడు. और मैं ये भी नहीं जानता था कि अप्पाजी यहाँ पर रहते हैं. Whenever we came to see the next building, I never realized it was so near. గనక మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ మరుసటి కాంపౌండ్ లో ఇది ఇంత సమీపంగా ఉందని మాకు తెలియదు. और हम एलिम कंपाउंड जब देखने आए थे हमको ये भी ख्याल नहीं था कि हेब्रोन कंपाउंड बिल्कुल So बगल में है. before we shifted to this building over here, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటిలోనికి రాకముందు इस हेब्रोन कंपाउंड में हम आए उससे पहले and we were still staying in Oxford Street, మేము ఇంకా అక్కడ ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ లో ఉండేటప్పుడు जब से हम ऑक्सफोर्ड स्ट्रीट में रहते थे, Rappaji had to go to Kandabad town for some purpose. మరి సార్ అప్పాజీ సికింద్రాబాద్ కు ఏదో పని మీద పోయినాడు. भाई अप्पाजी को अपने कुछ काम के लिए सिकंदराबाद जाना And he पड़ा. was standing at the bus stand to catch his bus to go to Kandabad. కనుక సికింద్రాబాద్ పోవడానికి ఆ బస్ దగ్గర బస్ కొరకు ఆగి ఉన్నాడు. और सिकंदराबाद जाने के लिए वो बस स्टैंड पर खड़ा था. There he found some sisters with Bibles in the hand, was ready to say bus. అక్కడ కొంతమంది సహోదరులు అదే బస్ కొరకు కూడా వారు కూడా మీటింగ్ పోవడానికి బైబిల్తో కూడా ఉన్నారు. और भाई अप्पाजी ने देखा कि उसी बस में चढ़ने के लिए कुछ बहनें और हाथ में बाइबल लेकर के इंतजार They कर were रही from Ramnagar, వారు రామ్నగర్ నుండి ప్రాంతం నుంచి थी. వచ్చారు. रामनगर की थी. and they were going to Oxford Street for the Bible study meeting. బైబిల్ పాఠముల కొరకు మరి ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ సికింద్రాబాద్ కొరకు వెళుతున్నారు. और ये बहनें ऑक्सफोर्ड स्ट्रीट में बाइबल स्टडी के लिए जा रही थी. So they got down at Kandabad station, సికింద్రాబాద్ స్టేషన్ లో వాళ్ళు దిగినారు. वे सिकंदराबाद के स्टेशन में got उतरी. another bus. ఇంకో బస్సు ఎక్కినారు. दूसरी बस में चढ़ गई. Rappaji also followed them. అప్పాజీ కూడా వారి వెంబడి వచ్చారు. अप्पाजी भी उनके पीछे He wanted to पीछे make sure they had to go. వారు అనుకున్నారు మీరు ఎక్కడ పోతారో చూద్దాం. जानना चाहता था कहाँ जा रहे हैं लोग. That's why he also came for the first meeting in Oxford Street. ఆ విధంగా మరోసారి కూటమునకు ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ లో ఆయన కూడా और వచ్చారు. इसी रीति से ऑक्सफोर्ड स्ट्रीट की पहली सभा में And for पहुंचा. many years, he never gone to any meeting. అనేక సంవత్సరాలు ఎప్పుడు ఏ కూటమి వెళ్ళినవాడు కాదు. और उसके बाद में कई वर्षों तक और कई सभाओं में नहीं गया. And when we shifted to Elam compound, మేము అక్కడి నుంచి మార్చుకొని ఏలిం కాంపౌండ్ కి వచ్చినప్పుడు जब हम लोग सिकंदराबाद से एलिम कंपाउंड में आ गए, he also came over one day ఆయన కూడా ఒక దినం అక్కడికి వచ్చారు. तब एक दिन वहां पर आया and inquired from us, how long are you going to stay over here? అప్పుడు వచ్చి అడిగినాడు, "అయ్యా, మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటారు?" और हमसे पूछने लगा कब तक हम रहेंगे. I said, I don't know. నేను మాకు తెలియదు. मैंने कहा मैं नहीं We जानता. only came for a few days. Don't really have a lot of plan is. మరి కొన్ని దినముల కొరకు మేము వచ్చినాము, అయితే ప్రభు యొక్క ఏర్పాటు ఏమిటో మాకు తెలియదు. हम तो
केवल थोड़े ही दिनों के लिए आए हैं, प्रभु की योजना क्या है अब तक हम नहीं जानते। And he saw we had nothing else, no furniture there at that kind of building. ఆ సమయంలో అక్కడ మా బంగ్లాలో ఒక ఇంట్లో సామాన్లు గీమాలు ఏం లేదు उसने చూశారు. देखा कि ये मकान में कोई फर्नीचर वगैरह नहीं है, We only had a few mats, that's all we had. మరి మాకున్నట్టు కొన్ని చాపలు మాత్రమే అప్పుడు ఉన్నాయి. और हमारे पास थोड़ी सी चटाइयाँ थी। So he said, I have got some tables and chairs lying unused, and use them for some time. ఆయన మా దగ్గర కొన్ని కుర్చీలు కొన్ని బల్లలు ఉన్నాయి, మేము ఉపయోగించడం లేదు, అవి మీరు ఉపయోగించుకోండి అని చెప్పినాడు. उसने कहा उसके मकान में कुछ कुर्सियाँ और टेबल ऐसे बिनउपयोगी पड़े हुए हैं, आप उनका उपयोग कर सकते हैं। Later on, he was born again and baptized. ఆ తర్వాత మళ్ళీ ఆయన తిరిగి జన్మించినాడు, మరి బాప్తిసం కూడా తీసుకున్నాడు. उस समय भाई अप्पा जी का नया जन्म भी हो गया और बपतिस्मा भी ले लिया। And that's how we have seen Lord moving us on our behalf step by step, day by day. ఆ విధముగా ప్రభు మా పక్షముగా పనిచేయుట, మరి కదులుట, మరి అడుగడుగునకు మేము చూస్తూ వచ్చాం. उसके बाद हमने देखा कि प्रतिदिन में दिन के बाद दिन और कदम कदम पर प्रभु हमें So after 2 years, Brother Appaji said to me, కనుక 2 సంవత్సరాలు అయిన తర్వాత సోదరు అప్పాజీ నాతో అన్నాడు, 2 साल के बाद अप्पा जी ने कहा, in 1952, 1952 సంవత్సరం, 1952 की बात But the Lord is speaking to me to give you this compound of God's service. కదా మరి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఈ యొక్క ఇల్లు ఇక్కడ సేవ కొరకు ప్రభు కొరకు ఇవ్వాలని కోరుతున్నాను. भाई प्रभु मुझसे बातें कर रहा है कि ये कंपाउंड ही मैं He was living over here. ఇక్కడనే అప్పుడు నివసిస్తున్నాడు. जबकि वो यहाँ पर रहता So था। I told him, నేను అన్నానంటే, मैंने कहा we are not interested in the building. మేము మాకు ఇల్లు కావాలని దాంట్లో శ్రద్ధ లేదు, हमें इमारतों में कोई अभिरुचि We नहीं only है, came for a short time. కొద్ది కాలం కొరకు వచ్చినాము, हम तो थोड़े समय के लिए आए We हैं, go away any time. ఎప్పుడైనా మేము వెళ్ళిపోతామేమో, किसी भी समय हम चले जाएंगे, So please give somebody else. దయచేసి ఇంకెవరికైనా ఇవ్వండి మీరు. तो आप कोई दूसरों को दे दीजिए। He tried for 2 years, sell the building and couldn't sell it. గనక 2 సంవత్సరాలు దాన్ని అమ్మాలని కోరినాడు, కానీ ఇల్లు అమ్మలేకపోయినాడు. वो 2 वर्ष तक दूसरों को बेचने के लिए प्रयत्न करता रहा, नहीं बेच सका। And also after 2 years, 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత और 2 साल बीतने के बाद Lord spoke to us clearly. ప్రభు మాతో తేటగా మాట్లాడినాడు. प्रभु ने हमें भी साफ बताया, Now I want this building for my use, take it. ఇప్పుడు ఈ ఇల్లు నా కొరకు ఉపయోగం కావాలా, మీరు తీసుకురండి. अब मैं भी चाहता हूँ कि मेरे उपयोग के लिए मकान को ले लो। We had never wanted to be involved in any property ఏదైనా for property's sake. మరి ఆస్తి కావాలని, ఆస్తి కొరకైనటువంటి దాంట్లో ఏది మేము ప్రవేశించాలని కోరలేదు. और हमारा कोई मकान मिलकर जायदाद बढ़ाने में कोई अभिरुचि नहीं था। And that's how we have been here, and we shifted here in 1959. ఆ విధముగా ఇక్కడికి వచ్చి మరి 1959వ సంవత్సరం ఈ స్థలంలోకి వచ్చినాం. इसी कारण से 1959 में हम इस मकान में पहुंचे। About 16 years ago. దాదాపు 16 సంవత్సరాల క్రితం. 16 साल पहले की बात है। Lord has been very gracious, very faithful, and very merciful all these past 25 years. ప్రభు ఎంతో కృపాసహితముగా, ఎంతో కనికరంతో, ఎంతో దయతో గత 20 సంవత్సరాల నుంచి మా ఎడల చూపించినాడు. पिछले 25 वर्षों में प्रभु हमें बहुत ही विश्वासयोग्य, अनुग्रहकारी और दयालु रहा है। And he went on bringing people to us all for the country. దేశం యొక్క అన్ని భాగం నుంచి ప్రజలు ప్రభు తీసుకుని వస్తూ వచ్చినాడు. और देश के सब भागों में से प्रभु हमारे पास लोगों को पहुंचाता रहा। We had our first holy convocation over here in the Elam compound in the year 1950. మరి 50 December. 1950 సంవత్సరము డిసెంబర్ నెలలో మొదటి పరిశుద్ధ కూటముల యొక్క సమావేశంలో ఏలిం కాంపౌండ్ జరిగించినాం. 1950 के दिसंबर मास में पहली पवित्र महासभा एलिम कंपाउंड में हुई। Again, the Lord kept on opening doors to us, many parts of Andhra and other countries. అప్పుడు ఆంధ్రప్రదేశం యొక్క అనేక భాగంలో, ఇతర దేశంలో కూడా ప్రభు ద్వారములు తెరుస్తూ వచ్చినాం. आंध्र के कई भागों में और दूसरे भागों में प्रभु ने द्वार खोला। He has done great things. ఆయన గొప్ప కార్యం చేస్తున్నారు. प्रभु ने बड़े बड़े काम किए हैं। He has opened to us doors all over the country, many parts of the world. దేశం యొక్క అనేక భాగంలో, లోకం యొక్క అనేక భాగంలో ప్రభు ద్వారములు తెరిచినాడు. सारे देश में और दुनिया के कई भागों में प्रभु ने हमारे लिए द्वार खोले हैं। With all our limitation, unworthiness, and failure, He has been gracious and faithful. అద్దుబాటులు, కొరతలు, పతనములు, పడిపోవట, అనేక కొరతలు మాలో ఉండినప్పటికీ ప్రభు ఎంతో కృపాసహితమైన వాడుగా ఉన్నాడు. हमारी सीमितता, निर्बलता, निष्फलता होते हुए भी प्रभु हमें अति कृपालु रहा है। And we want to serve Him, yet to come with greater devotion. రానున్న దినంలో ఇంకా గొప్ప భక్తితో ఆయన సేవ చేయాలని కోరుతున్నాము. प्रभु की हम बड़ी भक्ति और आराधना के साथ सेवा करना And you find only after much prayer, we are able to build this pandal over here and every part of it. ఎక్కువ ప్రార్థన చేసిన తర్వాతనే అప్పుడు ఇక్కడ కనబడే ఈ పండాలు ఇదంతా కట్టడానికి వీలైంది. ये बड़ा मंडप जो आप देख रहे हैं और उसके आसपास का हर एक छोटा सा बाग बहुत सी प्रार्थना के बाद बना We है। have knelt down upon our knees in every part of the compound for days together to find God's plan for every part of it. కాంపౌండ్ యొక్క ప్రతి భాగంలో కూడా మోకాళ్ళ మీద మోకరించినాము. మరి కాంపౌండ్ లో ప్రతి దాని కొరకు దేవుని యొక్క ఏర్పాటు కొరకై ప్రార్థించినాము. कंपाउंड के प्रत्येक हिस्सों में हम घुटनों पे जाकर प्रार्थना किया है कि प्रत्येक बाग के लिए परमेश्वर की योजना At God's command, we left Elam and came over here. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఏలిం కాంపౌండ్ వదిలిపెట్టి ఈ కాంపౌండ్ కు వచ్చినాం. परमेश्वर की आज्ञा के अनुसार एलिम कंपाउंड को छोड़कर हम इस कंपाउंड में At आए। God's command, we began the building of the pandal, another building. మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే ఈ పండాలు చుట్టుండే ఈ
ఈ గదులు కూడా కట్టినాం. और परमेश्वर की ही केवल आज्ञा के अनुसार ये मंडप और उसके आसपास के मकानों को बनाया. And he gave us his plan for all the buildings you see here and there. ఇక్కడ అక్కడ కనబడినటువంటి గదులు ఇవన్నీ కూడా ఆయన యొక్క ఏర్పాటు ప్రకారమే ఇచ్చినవిగా చూస్తున్నాం. यहाँ इस कंपाउंड में जो मकान आप देखते हैं उसके लिए परमेश्वर ने योजना दी है. And he went on supplying every need as time came. మరి సమయం వచ్చినప్పుడు ప్రతి అక్కర తీర్చుతూనే వచ్చినాడు. और समय समय पर प्रत्येक मांग को प्रभु पूरी करता है. Hearts are full of worship and praise. హృదయములు ఎంతో ఆరాధనతో స్తుతితో నిండి ఉన్నవి. इसलिए हमारा हृदय स्तुति प्रशंसा आराधना से भरपूर है. He kept his word and used the ministry to almost every part of India, many parts of the world. ఆయన వాక్యం నెరవేర్చినాడు. మరి సేవ దేశం యొక్క ఇండియా యొక్క లోకం యొక్క ప్రతి భాగంలో దాదాపుగా అన్నింటిలో ఉపయోగించుకున్నాడు. परमेश्वर ने अपना वचन पूरा किया है और भारत के भिन्न भिन्न भागों के अंदर परमेश्वर ने And we want your help and your cooperation to praise God for his faithfulness which he has proven all these years. ఆయన విశ్వాసాన్ని బట్టి సంవత్సరాలు అంతా ఆయన విశ్వాసం ఎంతదో ఆయన ఎటు రుజువుపరిచినాడో దాని కొరకు మీరు అందరూ చేరి ఆయన స్తుతించి ఆయన గణపరచబోతున్నాం. पिछले सब वर्षों में परमेश्वर ने जो अपनी विश्वास योग्यता प्रमाणित की है उसके लिए हम आपकी सहायता चाहते हैं कि आप आराधना He धन्यवाद. led us faithfully and he kept his word to the end, every word. ఆయన నమ్మకంగా నడిపించినాడు. ప్రతి మాట వాక్యమును ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. उसने अपना वचन पूरा किया है और विश्वास योग्यता से हमें अगुवाई दी. So we adore him for his faithfulness. ఆయన విశ్వాసాన్ని బట్టి మనం ఆయన ఘనపరుస్తున్నాం. उसकी विश्वास योग्यता के लिए हम उसकी आराधना करते हैं. And without saying anything more, we want to this evening spend some time in thanksgiving. ఇంకేం ఎక్కువ చెప్పకుండా కొంతసేపు ఈ సాయంకాలము కృతజ్ఞత ఆయనకు స్తుతి చెల్లిస్తాం. आगे कुछ कहे बगैर कुछ समय हम धन्यवाद में बिताना चाहते हैं. We'll be having some more time tomorrow and Friday also. రేపు కూడా మరి ఇంకా శుక్రవారం కూడా ఇంకా ఎక్కువ సమయం అలాగే గడుపుతాం. और कल और शुक्रवार के दिन में और अधिक समय बिताएंगे. Now we go to worship. ఇప్పుడు ఆరాధిస్తాం. अब हम आराधना तो यीशु महान सिंहासन पर तो विराजमान सिंहासन पर तू विराजमान हे करुणा निधान तो यीशु महान हे करुणा निधान तो यीशु महान आज तेरी अग्नि की ज्वाला है आंखें तेरी अग्नि की ज्वाला है पाव तम पीतल के समान है पाव तम पीतल के समान है आत्मा ईश्वर के पास के है